యూ ఆర్ ద పీపుల్ టు క్రియేట్ ద పవర్. ఏదైతే భవిష్యత్ మీ విషయంలో రాబోతుందో, అనేక భవిష్యత్తులో మీరు అనేక స్థలాలను యేసుక్రీస్తు నామములో మీ ఆధీనంలో దేవుడు పెట్టబోతున్నాడండి. యూ విల్ టేక్ చార్జ్ ఓవర్ ద ప్లేసెస్. హల్లెలూయా. రాత్రి 12, 1, 2 గంటలకు సమాధుల దగ్గరికి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పాలా? అంటే ఆ వాతావరణంలోకి నువ్వు వెళ్ళావు కనుక. అదే 1 గంట సమయం 2 గంటలకు చర్చిలోనికి వెళ్ళావు, భయం అవుతుందా? ఎందుకు? వాతావరణంలోకి వెళ్ళావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2 గంటలకు పబ్బులు తెరిచి ఉంటాయి, ఇంకోటి దాంట్లోకి వెళ్తాడు. అంటే వానికి ఏమనిపిస్తుంది? ఎంజాయ్ చేయాలనిపిస్తా. అంటే ఇక్కడ మనిషి దేని మీద ఆధారపడి జీవిస్తున్నాడు? స్థలాలను బట్టి, ప్రదేశాలను బట్టి, వాతావరణాలను బట్టి. ఈరోజు యేసుక్రీస్తు వలె ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసా? వాతావరణం అది ఏది ఉన్నా, ఏ స్థలములోకి వెళ్ళినా నీ రంగు మారొద్దండి. హల్లెలూయా. నీ రంగు మారొద్దు అంటే దేవుని శక్తి నీలో స్థిరపరచబడాలా. సమాధిలోనికి వెళ్ళిన రాజలాగానే ఉంటావండి. whosoever and whatsoever the places which you go, ఏ స్థలములోకి వెళ్ళినా నువ్వు క్రీస్తులాగానే నువ్వు బయలుపరచబడతావు. సో ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు పిరికివాడిలాగా ఉంటే నువ్వు యేసయ్యలాగా జీవించట్లేదని అర్థం. కానీ ఆ వాతావరణాన్ని జయించావనుకో, సమాధిలో అక్కడ ఒకవేళ దురాత్మ శక్తులు ఉంటే యేసయ్య వచ్చాడు రానంట. ఎవరు వచ్చారనంటే యేసయ్య వచ్చాడు రాన. ఒకవేళ నువ్వు పిరికివాడిగా యేసు ప్రభువును అనుసరించకుండా, అమ్మో నేను సమాధిలోనికి వచ్చా అని అనుకుంటే అవేమనుకుంటాయి? నిన్నే అనుకుంటాయి. నువ్వెవరో, నీ పేరేంటో అదే అనుకుంటాయి. కానీ యేసు ప్రభునే అనుకోవాలి నువ్వు వచ్చినప్పుడు. అంటే యేసయ్యలాగా జీవించాలి. అంటే ఏ వాతావరణానికి కూడా మనము లోబడకుండా మనమే వాతావరణాలను, స్థలాలను, ప్రాంతాలను యేసుక్రీస్తు నామములో ఆధీనములో పెట్టుకోవాలంటండి. దేవుడు మొదటిగా ఆశీర్వాదం ప్రపంచంలో మొదటి మానవుడికి ఏమి ఇచ్చాడంట? ఆదికాండం 1:28 దేవుడు ఆశీర్వదించిన ఎట్లనగా, చదవండి, చాప్టర్ 1 verse number 28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఏం చేయాలంట? లోపరుచుకోవడం అంటే ఏంటి? టేక్ ఎన్ అథారిటీ ఓవర్ దట్, టేక్ ఎన్ డొమినియన్ ఓవర్ దోస్ స్పిరిచువల్ పవర్స్. హల్లెలూయా. అటువంటి స్థలాలలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా దైవ చిత్తం చేసేవాడు మాత్రమే ఆ స్థలాలని వాడు కంట్రోల్ చేయగలుగుతాడండి. హల్లెలూయా.